తెలంగాణ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించే పథకాలపై కేబినెట్ చర్చించింది. మహిళలకు వడ్డీ లేని రుణ పథకం పునరుద్ధరణ, కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ, రైతు భరోసా పథకం మార్పు చేర్పులపై చర్చించారు. అలాగే ఉద్యోగుల పెండింగ్ డిఏలపై కూడా చర్చించారు. నారాయణపేట కొండగల్ ఎత్తిపోతల ప్రాజెక్టుకి ఆమోదం తెలిపినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక 6 గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మిలో నెలకు 2500 చొప్పున మహిళలకు ఆర్థిక సాయం అందించడంపై కేబినెట్లో చర్చించినట్టు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఈ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలకమైన నిర్ణయాలేంటి? రెండు నిర్ణయాలు మాత్రం కీలకంగా మారాయి. ఒకటి, ఇద్దరు ఎవరైతే ఎమ్మెల్సీలుగా హైకోర్టు తీర్పు చెప్పిన తర్వాత గవర్నర్కు కేబినెట్ తీర్మానం చేసి పంపాల్సి ఉందో వారిద్దరిని కూడా కోదండరాంతో పాటుగా అమీర్ అలీ ఖాన్ ఈ ఇద్దరి ప్రతిపాదనకు కేబినెట్ తీర్మానించింది, గవర్నర్కి పంపనున్నారు. రెండవది, 14 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం కేబినెట్ తీర్మానించింది, ఆమోదించింది. దాంతోపాటుగా కొత్త రేషన్ కార్డులను పరిశీలించాలి, దాని తర్వాత కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలి. ఈ అంశాలపైన ప్రధానంగా కేబినెట్ ఆమోదం తెలిపింది. మహాలక్ష్మికి సంబంధించి ఇక్కడ కూడా ప్రస్తావన లేదు. దాన్ని పార్లమెంట్ ఎన్నికల తర్వాత దాన్ని తీసుకోవాలి ప్రయారిటీగా అనే అంశంలో 5 గ్యారెంటీలను ఇప్పటికే అమలు చేస్తున్నారు కాబట్టి 6వ గ్యారెంటీ అయిన మహాలక్ష్మికి సంబంధించి ఇంకా కొంత కసరత్తు జరగాల్సి ఉంది. సో దాన్ని ఇంకా డీప్గా కసరత్తు చేయాల్సి ఉందనే భావనలో ప్రభుత్వం అయితే ఉంది. సో క్యాబినెట్లో దాని ప్రస్తావన అయితే లేదు. ఇక ముఖ్యంగా ఈ 3కి సంబంధించి రేషన్ కార్డులు, అట్లాగే గవర్నర్కి పంపాల్సిన ప్రతిపాదనలు, దాంతోపాటుగా ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కానీ 2008 డిఎస్సికి సంబంధించి కూడా చర్చ జరిగింది. చాలా కాలంగా పెండింగ్లో ఉంది, 15 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న ఇష్యూ కాబట్టి సో దానికి సంబంధించి వెంటనే విధి విధానాలు తయారు చేయాలనేది కూడా ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తం ఇష్యూని కూడా తీసుకురావాలని చెప్పింది. ధరణికి సంబంధించి సిట్ విచారణకు సంబంధించి చర్చ జరిగింది. సో ధరణికి సిట్ ఏర్పాటు చేయడమా, లేకపోతే లాస్ట్ టైం చెప్పినట్లుగా సిఐడితో పాటుగా ఓఆర్ఆర్ విషయంలో ఏర్పాటు చేసినట్లుగా సిఐడితో సమానమైన సంస్థతో దర్యాప్తు చేయించడం అనే దానిపైన కూడా చర్చ జరిగింది. సో ఇవి కేబినెట్ కీలకంగా తీసుకుని వెళ్ళారు. మరికొద్ది సేపట్లో మంత్రి శ్రీధర్ బాబు, అట్లాగే సమాచార శాఖ మంత్రి పొంగిలేటి బ్రీఫింగ్ ఉన్నారు. సో ఆ బ్రీఫింగ్లో ఇంకా ఫుల్ క్లారిటీ రానుంది కేబినెట్లో ఏమేమి చర్చ జరిగాయనే అంశం.